ఈనాటి దివ్య బలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వైఎస్ఐసి మినిస్ట్రీ అభివృద్ధి కోసం మరియు ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న పరిచర్యలో దేవుడు తోడ్పడి ఉండాలని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయాలని మరియు టీం మెంబర్స్ అందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైఎస్ఐసి కుటుంబ సభ్యులను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని మరియు అన్ని రకాల శోధల నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము, శాంతి సమాధానాలు దయచేయమని, సాత్విక్ యాత్విక్లను జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గడిదేశి గురునాయుడు కుమారి మణిభూషణ్ ప్రసన్న, యేసు, శకుంతల కుటుంబాలను దీవించమని మరియు వారి బిడ్డలను దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయాలని మరియు సన్యాసమ్మకి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని గడిదేశి సన్యాసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాలాకి త్రాగుడు నుండి విడుదలను దయచేయమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, నీలిమాకి మరి గర్భంలో ఉన్న బిడ్డను దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సునీల్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణి వసంతరావుకి మంచి ఆయురారోగ్యం దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, యోహానుకు మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రోహిత్ రెడ్డి మాస్టర్స్ పరీక్షలు రాస్తూ ఉండగా దేవుడు తన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కవిత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దినేష్కి యుఎస్లో మంచి ఉద్యోగం ప్రసాదించాలని మరియు ప్రవళికను దీవించమని, ప్రణతి మరియు రాజీవ్ చేస్తున్న బిజినెస్లో దేవుడు తోడుగా ఉండాలని అభివృద్ధిని దయచేయమని మరియు అవేయకు మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని పూజ సమర్పించేవారు బాసాని కస్తూరి ప్రతాప్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారు చేస్తున్న ప్రతి పని యందు దేవుడు తోడుగా ఉండాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కురుపుడు దుర్గాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుమార్తె చదువుల యందు దేవుడు తోడుగా ఉండాలని, మంచి ఉద్యోగం దయచేయమని, కుమారుడు రాసిన పరీక్షలందు మంచి మార్కులతో ఉత్తీర్ణత దయచేయమని మరియు వారి తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, కుటుంబంలో ఉన్న పాపశాపాలన్నీ తొలగిపోవాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చక్రవర్తికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన బందరాయప్ప ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, బంద సుందరమ్మకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి బిడ్డలు, మనవళ్లను, మనవరాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని బంద సుందరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కరుణారథం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమాన్ని నడిపిస్తున్న తనకి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి ఇంకా అనేక మందికి సహాయం చేసే కృపను దేవుడు ప్రసాదింపచేయాలని, మంచి మనసును దయచేయమని, అదేవిధముగా ధైర్యాన్ని ప్రసాదింపచేయమని వేడుకుంటూ, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని వేడుకుంటూ సమర్పించు దివ్య బలి పూజ. ఓ దేవా, లోకములోని ప్రజలెల్లరూ నీ దివ్య నామమును సన్నుతింతురు. 66వ కీర్తన 4వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరి వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు, అలాగే అనేక ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలను, విదేశాలకు వెళ్ళబోతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము,
ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీవు ఇహ పరములను రెండింటిని పరిపాలించుచున్నావు. నీ యందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్మందరినీ కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములను నెలకొనున్నట్లును, నిజమైన శాంతి సమాధానములు వెల్లువిరియునట్లును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనం నుండి 13 వచనములు మరియు 18 వచనముల వరకు. చివరగా ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకొనుడు. సైతాను తక్కర జిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు. ఏలైనా మనము పోరాడునది రక్త మాంసములతో నుండు, శరీరధారులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమందలి దురాత్మలతోనూ మనము పోరాటము చేయుచున్నాము. కనుక ఇప్పుడు దేవుని పూర్ణ కవచమును ధరింపుడు. ఆ దుష్టదినము వచ్చినప్పుడు మీరు శత్రు బలములను ఎదుర్కొనగలిగి తుది వరకు పోరాడి నిలద్రొక్కుకొందురు. 18వ వచనము. ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందును విజ్ఞాపనలతోనూ ప్రార్థింపుడు. కనుకనే పట్టుదలతో మెలకువగా ఉండుడు. పవిత్ర ప్రజల కొరకై సదా ప్రార్థింపుడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే.
హల్లెలూయా 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 హల్లెలూయా. మార్కు శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు మరలా కపర్నాము చేరెను. ఆయన ఇంటి వద్ద ఉన్నాడని విని జనులు అచ్చటకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆ ఇంటి ముంగిట కూడా జనులు కిక్కిరిసి ఉండిరి. యేసు వారికి వాక్కును బోధించుచుండగా కొందరు ఒక పక్షవాత రోగిని 4 సహాయముతో మోసుకుని వచ్చిరి. కాని జనులు కిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయిరి. అందుచే వారు ఆయన ఉన్న చోటుకు పైన ఇంటి కప్పును తీసి పడకతో పాటు ఆ పక్షవాత రోగిని దించిరి. వారి విశ్వాసమును చూసిన యేసు పక్షవాత రోగితో, కుమారా, నీ పాపములు క్షమింపబడినవి అనెను. అందుకు అచ్చటనున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడెందుకు ఇట్లు చెప్పుచున్నాడు? ఇతడు దేవదూషణము చేయుచున్నాడు. దేవుడు తప్ప మరెవరును పాపములను క్షమింపగలరు అని లోలోపల తర్కించుకొనసాగిరి. యేసు ఆత్మయందు వారి ఆలోచనను గ్రహించి వారితో, మీ హృదయములలో ఇట్లేల తలంచుచున్నారు? ఏది సులభతరము, పక్షవాత రోగితో నీ పాపములు క్షమించబడినవనుటయా, లేక లేచి నీ పడకనెత్తుకుని పొమ్మనుటయా? మనుష్య కుమారునకు ఈ లోకములో పాపములను క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును అని పక్షవాత రోగితో, నీవు లేచి నీ పడకను ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని పలికెను. వెంటనే వాడు లేచి అందరి ఎదుట తన పడకను ఎత్తుకుని వెళ్ళిపోయెను. దానిని చూచిన అచ్చటి ప్రజలందరూ ఆశ్చర్యపడిరి. ఇట్టివి మనము ఎన్నడూనూ చూడలేదు అని దేవుని స్తుతించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యము ద్వారా దేవుడు మన విశ్వాసాన్ని బలపరిచి పెంపొందించి మనందరి జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మార్కు శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనాలు విశ్వాసముంటే అసాధ్యమైనది ఏదియూ లేదని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరులారా, కపర్నాము అనే ప్రాంతములో యేసు ప్రభు ఒక ఇంటి దగ్గరకు వెళ్ళాడు అని అక్కడున్నటువంటి జనసమూహం అంతా కూడా గుర్తించి గుంపులు గుంపులుగా అక్కడికి రావటం జరిగింది. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు కనీసం భోజనం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయము కూడా లేకుండెను. మరి ఈరోజు కపర్నాము అనే ప్రాంతానికి ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వచ్చాడని తెలుసుకుని ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంటికి వచ్చినట్లుగా వాక్యం తెలియచేస్తుంది. ఎలా ఉంది అంటే పరిస్థితి, ఇంటి దగ్గర కూడా కిక్కిరిసి జనాలు ఉన్నట్లుగా ఎన్నో వందల వేల మంది ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, ఆయన కోసం వచ్చినటువంటి ప్రజలను ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. వారిలో ఉన్నటువంటి బాధలు, సమస్యలు తొలగించేంత వరకు విశ్రాంతి తీసుకునే దేవుడు కాదు మన దేవుడు. అందుకనే ఈ వచ్చిన వారందరూ కూడా ఏదో బాధతో, ఏదో సమస్యతో, ఏదో ఇబ్బందితో వచ్చారని తెలుసుకుని ఆ ఇబ్బందిని తొలగించడానికి ముందుగా శుభవార్తను బోధిస్తూ ఉన్నాడు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, వాక్యము ద్వారా విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మన వాక్యములో వింటున్నాం ప్రియ సహోదరులారా, ఎందుకు
వాక్యాన్ని బోధించాలి అంటే వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. వాక్యాన్ని బోధించే వాళ్ళు బోధిస్తూ ఉంటే ఆ బోధన విన్నటువంటి వారికి విశ్వాసము కలుగుతుంది. మరి ఎందుకు విశ్వాసము ద్వారా మాత్రమే సమస్తము సాధ్యము? ఏ అద్భుత కార్యాలు జరగాలన్నా, ఏ గొప్ప కార్యాలు జరగాలన్నా, ఏ స్వస్థత మనకు జరగాలన్నా విశ్వాసం అనేది చాలా అవసరము. అందుకనే వచ్చినటువంటి మనిషిలో విశ్వాసాన్ని బలపరిచి విశ్వాసముగా వారిని సిద్ధము చేయడానికి ప్రభు వాక్యాన్ని బోధించడం ప్రారంభించారు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరులారా, కాపరి లేని గొర్రెల వలె ఆయన దగ్గరకు వస్తున్నటువంటి ప్రజలను చూసి ఆయన హృదయం తరుక్కుని పోయిందని వచ్చిన వారందరికీ వాక్యాన్ని బోధించి శుభవార్తను బోధించి వారిలో ఉన్నటువంటి వ్యాధులను బాధలను తొలగించి తర్వాత కడుపు నిండా భోజనం పెట్టి పంపించారని 5,000 మందికి భోజన ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రియ సహోదరులారా, ఈ యొక్క కపెర్నహూముకు యేసు ప్రభు వచ్చాడని వినగానే ప్రజలందరూ వచ్చినట్లుగా వారికి వాక్యాన్ని బోధించి వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియ సహోదరులారా, ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన జరిగింది. ఏమిటి ఆ సంఘటన అంటే, ఒక 4 వ్యక్తులు ఒక పక్షవాత రోగిని మంచం మీద తీసుకుని వచ్చారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఆ రోగముతో మంచం పట్టినటువంటి ఆ పక్షవాత రోగి ఆ ప్రభు దగ్గరికి వస్తే, ఆ ప్రభు తాకిడి దొరికితే, ఆ ప్రభు వాక్యాన్ని వింటే స్వస్థత కలుగుతుందనే నమ్మకం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ 4 వ్యక్తులు మంచం మీద తీసుకుని వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే కిక్కిరిసిపోయి ఉన్నారు. ప్రభు ఇంటి లోపల వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, ఇంటి బయట కూడా చాలామంది కిక్కిరిసి ఉన్నారు. లోపలికి వెళ్ళే మార్గము లేదు. ఇక్కడ ఒక వ్యక్తి మంచం మీద పడి బాధపడుతూ ఉన్నాడు. ఇది సంఘటన ప్రియ సహోదరులారా. అయితే ఈ 4 వ్యక్తులు ఆ మంచం మీద ఉన్నటువంటి అతని మీద జాలిపడి ఆ మంచాన్ని పై గది మీదకు తీసుకుని వెళ్ళి యేసు ప్రభు ఎక్కడ ఉన్నారో అదే ప్రాంతంలో పై కప్పును తీసి ఆ మంచాన్ని అక్కడ తాళ్లతో వదులుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ 2 ప్రశ్నలు. ఎవరికి విశ్వాసం ఉంది? మంచం పట్టి ఉన్నటువంటి ఆ పక్షవాత రోగి విశ్వాసమా, లేకపోతే మంచాన్ని తీసుకుని వెళ్ళినటువంటి 4 విశ్వాసమా అని మనం పరీక్షిస్తే తప్పకుండా ప్రియ సహోదరులారా, ఈ 4 గనక విశ్వాసంలో బలపడకపోతే, ఈ 4 గనక ప్రభు ద్వారా సమస్తము సాధ్యము అని నమ్మకపోతే, ఈ పక్షవాత రోగిని తీసుకుని వెళ్ళడానికి అంత శ్రద్ధ తీసుకునే వాళ్ళు కాదు, అంత ఓపిక సహనము కలిగి ఉండేవాళ్ళు కాదు. ప్రియ సహోదరులు చూడండి, ఆ 4 వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని ప్రభు ఈరోజు అభినందిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యములో మనం చూస్తున్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 4వ వచనం నుంచి ధ్యానం చేసినట్లయితే, జనులు కిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయిరి. అందుచే వారు ఆయన ఉన్న చోటుకు పైన ఇంటి కప్పును తీసి పడకతో పాటు ఆ పక్షవాత రోగిని దించిరి. వారి విశ్వాసమును చూసిన యేసు పక్షవాత రోగితో, నీ పాపములు క్షమించబడినవి అని పలికెను. ప్రియ సహోదరి సహోదరులారా, వారి విశ్వాసాన్ని చూసి, విశ్వాసముతో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని చూసి ప్రభు వెంటనే అక్కడ స్వస్థతను విడుదల చేస్తున్నాడు. అద్భుత కార్యాన్ని వెంటనే డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. నీ పాపములు క్షమించబడ్డాయి. ప్రియ సహోదరులు, చాలామందికి ఆశ్చర్యం వేస్తూ ఉంది. రోగానికి పాపానికి ఏంటి వ్యత్యాసం అని అడిగితే, మనలో ఉన్నటువంటి మనకు వచ్చేటువంటి రోగాలు 90% రోగాలు కేవలం మనం చేసిన పాపాల మూలంగానే వస్తూ ఉంటాయి, మన అశ్రద్ధ మూలంగానే వస్తూ ఉంటాయి. అందుకనే రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 23లో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, పాపము మూలంగా వచ్చే వేతనము మరణము అని.
పాపము ద్వారా మనం సంపాదించుకున్నటువంటి ఆస్తి ఏదైనా ఉంది అంటే అది మరణము. అందుకని ప్రియ సహోదరులారా, మంచాన పడినటువంటి పక్షవాత రోగిని మొట్టమొదటిగా తనలో ఉన్నటువంటి పాపాలను తొలగిస్తూ ఉన్నాడు, ఆ శాపాలను తొలగిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ప్రియ సహోదరులారా, ఈ లోకములో ఏదైనా మనం కొనగలము, కానీ పాపాలను క్షమించే ఆ యొక్క గొప్పతనాన్ని మనం ఎక్కడి నుంచి కూడా కొనుక్కోలేం. కేవలం పాపాలను క్షమించేది దేవుడు మాత్రమే. అందుకని అక్కడటువంటి కొంతమంది యూద మత పెద్దలు గొనుక్కుంటూ ఉన్నారు, ఈయన ఎవరు పాపాలను క్షమించడానికి, దేవుడు తప్ప పాపాలను క్షమించే అధికారం ఎవరికీ లేదు అని. ప్రియ సహోదరులారా, వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మంత్రగాడేమో, ఒక భూత వైద్యుడేమో, అందుకని ఇవన్నీ చేయగలుగుతున్నాడని. కానీ ప్రియ సహోదరులు, వాళ్ళు కూడా గ్రహించినటువంటిది ఈయన నిజమైనటువంటి దేవుని కుమారుడు కాబట్టే పాపములు క్షమించగలిగాడు, కాబట్టే వాళ్ళ కళ్ళ ముందు అద్భుత కార్యము చేయగలిగాడు అని ఆఖరిలో వాళ్ళందరూ కూడా కనివిప్పు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నాం. వెంటనే వాడు లేచి అందరి ఎదుట తన పడకను ఎత్తుకుని వెళ్ళిపోయెను. దానిని చూచిన అచ్చటి ప్రజలందరూ ఆశ్చర్యపడిరి. ఇట్టివి మనము ఎన్నడూనూ చూడలేదు అని దేవుని స్తుతించరి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి, బాధ నుండి, రోగము నుండి విడుదల పొందుకోవాలి అంటే ఆ ప్రభు పట్ల విశ్వాసము ఉండాలి. ఒక విశ్వాసం ఉంటే సరిపోతుందా అంటే దానికి తగినటువంటి క్రియలు కూడా ఉండాలి. ఈరోజు పక్షవాత రోగిని తీసుకుని వచ్చినటువంటి 4 వ్యక్తులకు ప్రభు పట్ల విశ్వాసం ఉంది. విశ్వాసముతో వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చుని ఉన్నారంటే లేదండి, ఆ 4 వ్యక్తులు ఆ పడకను మోసుకుని వచ్చారు, ఎంతో దూరం నుండి ప్రయాసపడి వచ్చారు, విశ్వాసముతో దాహము కలిగి వచ్చారు. తప్పకుండా యేసయ్య ఈ యొక్క రోగిని స్వస్థపరుస్తాడు అనే ఒక గొప్ప విశ్వాసంతో వచ్చారు. కాబట్టి ఈరోజు అసాధ్యమైనటువంటి కార్యము సాధ్యమైంది. ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి వేదన, ఆ పక్షవాతము ప్రభు వెంటనే తొలగించగలిగాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలాసార్లు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, విశ్వాసం ఉంది, గుడికి వెళుతున్నాను, విశ్వాసం ఉంది, మరి అప్పుడప్పుడు జపమాల చెప్పుకుంటాను, విశ్వాసం ఉంది అని మనం చాలాసార్లు దానితోనే సరిదిద్దుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరులారా, నోటితో 4 జపాలు చెప్పినంత మాత్రాన, నోటితో 4 మంచి మాటలు చెప్పినంత మాత్రాన సరిపోదు. ప్రియ సహోదరులారా, మన క్రియలు కూడా దానికి తగినట్లుగా ఉండాలి. మన నోటి మాటలు మార్పు ఉండాలి, మన ప్రవర్తనలో మార్పు ఉండాలి, మన జీవిత విధానంలో మార్పు ఉండాలి. అప్పుడే దేవుడు మనలో కలుగుతున్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని చూసి ప్రభు ఎప్పుడు కూడా సంతోషపడుతూ ఉంటాడు, మన ప్రార్థనను ఆలకిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, అందరము బలహీనులమే, పాపములోనే పుట్టాం, పాపములోనే పెరుగుతున్నాం, సరిపోదు. ప్రియ సహోదరులారా, పాపులమని గుర్తించి గ్రహించి దాని నుండి బయటపడే ప్రయత్నాలు గనుక మనం చేస్తే దేవుడు కూడా తన చేతిని అందించి మనల్ని ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థాయికి లేవనెత్తడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవాలంటే ఆ ప్రభు పట్ల విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే సరిపోదు, దానికి తగినటువంటి క్రియలు కూడా దేవునికి నచ్చే విధముగా, దేవుడు మెచ్చే విధముగా, దేవుడు ఆనందించే విధముగా ఉండాలి అని ఈనాటి పట్టణాలు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాయి. అలాంటి మంచి మనసును మనందరికీ దయచేయమని ఈరోజు ఆ గొప్ప దేవుని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. సంవత్సరం అంతా కూడా మా జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అన్ని రకాల శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఒడిదుడుకుల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదం లేనిదే మేము ఏమీ సాధించలేము ప్రభువా, ఎక్కడికి వెళ్ళలేము ప్రభువా, ఉన్నతమైన స్థాయిలోనికి ఎదగలేము ప్రభువా. మీ కృప మాకు కావాలి యేసయ్యా, మీ దీవెనలు మాకు కావాలి తండ్రి. ఈరోజు
ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి ప్రభువా. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజాబలు సమర్పించిన ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, ఈరోజు మరి చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారిలో ఉన్న అనారోగ్యాలను, బాధలను, నొప్పులను అన్నిటిని కూడా తొలగించండి ప్రభువా. మరి అనేక విధాలుగా సతమతమవుతూ కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, ల్యాండ్ సమస్యలు, మరి అనేక విధాలుగా బాధపడుతున్న వారికి గొప్ప మార్గాన్ని చూపించమని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రభా వారిని బలపరిచి వారికి ధైర్యాన్ని ఇచ్చి వారికి స్వస్థతనివ్వమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే చదువుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మరి అనేక ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్న బిడ్డలను దీవించండి. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. వెళ్ళిన బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయండి. మంచి ఉద్యోగాలను దయచేయండి ప్రభువా. మంచి ఆశీర్వాదాన్ని, వరాలను వారి మీద కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. అప్పుల సమస్యల నుండి, ఆర్థిక సమస్యల నుండి, కుటుంబ సమస్యల నుండి, సంతానం లేకుండా బాధపడుతున్న వారిని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించి బలపరచమని ప్రభువా, ఈ దివ్య పూజా బలి పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి ఈ దివ్య పూజా బలి ద్వారా ఈ బిడ్డలో సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, లేవలేని పరిస్థితుల్లో మంచం మీద ఉండి ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలకు ఇప్పుడే సంపూర్ణ స్వస్థతను దయచేయమని, విడుదలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, అనేకమైనటువంటి బాధలతో, అనేక మానసిక శారీరక సమస్యలతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యాన్ని దయచేయమని మీ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిని నీ కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించునప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరుగ నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము.
ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగే వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు ఇక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మార్చి మనందరి ముందు ప్రత్యక్షమయ్యే పవిత్రమైన సమయం. ఈ సమయంలో ఏ బాధలతో, ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో ఉన్నారో బిడ్డలారా, అడగండి. ఆ గొప్ప దేవుడు అతి త్వరలోనే మీ సమస్యలను తొలగించి సంపూర్ణ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఆ గొప్ప దేవుడు దయచేయబోతున్నాడు. నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధమునని భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమందు పాలువారు మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, జోసెఫ్ రాచారో పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డలను దీవించమని, విదేశాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండను గాక, మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను తొలగించడానికి లోకానికి వచ్చిన రక్షకుడు. ఆయన విధిలో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికీ నిత్య జీవము, శాంతి, సమాధానం, ఆరోగ్యము దయచేయుగాక. ఆమేన్. పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయని మనకు మధురమే విందు, పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. 1 యోహాను 4వ అధ్యాయము 16వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కుమరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమఖ్యా భావములతో జీవించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి.